జనగామ జిల్లా ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు దేశం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఏవైతే యుద్ధాలు చేస్తున్నాయో ప్రత్యక్ష యుద్ధాలు అక్కడ జరుగుతూ ఉంటే ప్రపంచంలోని ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక రకమైన సంఘర్షణాత్మక యుద్ధం జరుగుతూ ఉన్న సంగతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే అసలు ఆ యుద్ధానికి కారణాలు అనేటివి అవి ఆయా దేశాలకు సంబంధించిన అంశాలైతే దాని ఫలితాలు మాత్రం కేవలం ఆ 3 దేశాలకే పరిమితంగా లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడుకోవడం, దాన్ని అక్కడ జరుగుతున్న విషయాల గురించి చర్చించుకోవడం, దాన్ని ప్రత్యక్ష పర్యవసానాలు స్థానికంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని ఫలితాలు ఏ రకంగా ఉంటున్నాయని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటా ఉన్నారు. అయితే మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అక్కడ జరుగుతూ ఉంటే అంటే బాంబులు వేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు బాంబులు వేసుకుంటా ఉంటే మనకేంటి నష్టం అని చెప్పేసి ఎవరైనా ఆలోచించవచ్చు కాక. మరి దానికి సంబంధించింది ఇండియాలో ఏం జరుగుతున్నది అంటే ఆ బాంబింగ్ అంటే నిజంగా కూడా ఇండియాలో కూడా ఈరోజు బాంబింగ్ జరుగుతున్నది అని చెప్పేసి మనము ఆలోచించాల్సిన పరిస్థితి. మరి ఎటువంటి బాంబింగ్ జరుగుతున్నదంటే సోషల్ మీడియా బాంబింగ్ జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషను ఒక విస్ఫోటనం లాగా ప్రతి ఒక్క సెల్ ఫోన్లో ఈరోజు మోగుతూ ఉన్నది. ఏదో ఒక రకమైన సంఘర్షణ కానీ ఆలోచన కానీ పర్యవసానాలు కానీ ఈరోజు ప్రతి ఇంట్లో మనం ఈ సోషల్ మీడియా బాంబింగ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరిగింది, నెక్స్ట్ టైం జరగబోతుంది, దీని మూలంగా వాళ్ళకి ఎంత నష్టమవుతున్నది, మనకెంత నష్టం జరగబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచిస్తున్న పరిస్థితిని చెప్పేసి మనం గమనిస్తూ ఉన్నాము. అయితే దీంతో ముఖ్యంగా మరి ప్రత్యక్షంగా ఎటువంటి ఫలితాలు భారతదేశం మీద పడబోతున్నాయనేది కూడా ఒక ముఖ్యమైన చర్చగా ఈరోజు ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. అయితే మన భారతదేశం దాదాపు 70-80% అంతకన్నా ఎక్కువ ఎనర్జీ, ఫ్యూయల్ ఎనర్జీ కావచ్చు, లేకుంటే ఇప్పుడు వంటకు సంబంధించింది కావచ్చు, విద్యుత్ ఎనర్జీ కోసం వాడే కొన్ని ముడి చమురు పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర దేశాల నుండి మనము తెప్పించుకొని ఇక్కడ ఉపయోగిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇంధనం, ఫ్యూయల్ ఎనర్జీ మరి దాని సోర్సు మన ఇండియాలో పూర్తి స్థాయిలో లేనప్పుడు ఇతర దేశాల నుండి వస్తున్నప్పుడు అది ఈ గల్ఫ్ యుద్ధం మూలంగా మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ఏదైతే ఉన్నదో ఈ మిడిల్ ఈస్ట్ నుండి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఏఈ, ఖతార్, ఓమన్, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ ఈ దేశాల నుండి వచ్చే చమురు, దాని ప్రోడక్ట్స్ అంటే దాని నుండి వచ్చే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ నుండి వస్తున్న క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే ఐటమ్స్. సో ముఖ్యంగా ఈ లేని దాని గురించి భయపడిపోవడం కానీ లేకుంటే జరగబోయే విషయాన్ని అర్థం చేసుకోకుండా నిద్రపోవడం కానీ రెండు జరగద్దు. కాబట్టి ఇంటర్నెట్ను ప్రాపర్లీ వాడుకోవాలి, మన ఫ్యూయల్ ఎనర్జీని వాడుకోవాలి. ఆల్టర్నేట్ ఎనర్జీ అంటే ఇప్పటికప్పుడు కాకపోయినా సరే సోలార్ ఎనర్జీ రూపంలో కావచ్చు, మన దేశీయ అవసరాల కోసం ఏదైతే పెట్రోలియం అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని క్రూడ్ ఆయిల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
తక్కువలో తక్కువ కనీసం 45 నుండి 60 రోజులకు సరిపడా నిల్వలను దేశంలో పెట్టుకుంటుంది. అలాగే ఇప్పుడు మనకు విదేశీ మారక ద్రవ్యం నిధులు అని చెప్పేసి అంటారు. అంటే డాలర్ కావచ్చు, లేకుంటే బంగారం కావచ్చు. ప్రతి ఒక్క దేశం ఏంటంటే అత్యవసరంలో వస్తువులు కొనడం కోసం వీటిని దాచిపెడుతుంది. అట్లాగే పెట్రోల్ ప్రోడక్ట్స్ని కూడా దాచిపెడుతుంది. అయితే యుద్ధం స్టార్ట్ కాకముందు భారతదేశం ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ను దాచుకున్నదో అది ఇప్పటికీ 45 రోజులు కాలేదు, 2 నెలలు కాలేదు. కాబట్టి దానికి సరిపడా మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ అతి త్వరలో మనము తీవ్రమైన, ఎందుకంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒకవేళ కంటిన్యూ అయితే అతి తీవ్రమైన సంక్షోభాన్ని కూడా భారతదేశం చూడబోతా ఉన్నది. మనం ఈ మధ్యలో వార్తల్లో చూసినాము, ఢిల్లీలో గతంలో కట్టెల పొయ్యిని నిషేధించిన కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మీకు అవసరం ఉన్న మేరకు కట్టెల పొయ్యిలను వాడుకోండి అని చెప్పేసి చెప్పారంటే కట్టెల పొయ్యి ద్వారా మనకు పొల్యూషన్ ఏర్పడుతుందని చెప్పేసి మన అందరికీ తెలుసు. అయినా సరే ఈరోజు వాడమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే, ఢిల్లీ ప్రభుత్వమే చెప్పిందంటే ఏంటంటే మన పరిస్థితి ఎటువైపు పోతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చేసే యుద్ధాల మూలంగా సముద్ర గర్భం నుండి ఇంటర్నెట్ కేబుల్స్, అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్, అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి పోయే అతిపెద్ద కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ హర్మోజ్ జలసంధి నుండి కూడా చాలా కేబుల్స్ పోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయము. దీన్ని వాళ్ళు ఏంటంటే ఇరాన్ కూడా అదే ఉన్నది, ప్రతి దేశం ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి. అమెరికాకు ఉన్నది, ఇజ్రాయెల్కు ఉన్నది. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ను కనెక్షన్ కట్ చేస్తే ఏంటంటే సమాచారం అనేది అందరికీ కట్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధంలోకి ప్రతి ఒక్క దేశాన్ని నెట్టబడే పరిస్థితిని ఈరోజు మనకు కనిపించబోతున్నది. పక్కోడి ఇల్లు కాలుతుంది కదా, ఇరాన్ ఇల్లు కాలుతున్నది కదా, మనకేమున్నదిలే అని చెప్పేసి భారత్ అనుకున్నా, మనకేమైతుందిలే అని చెప్పేసి పాకిస్తాన్ అనుకున్నా, మనకేమైతుందిలే అని చెప్పేసి ఆఫ్రికన్ కంట్రీస్ కానీ మిగతా ఏషియన్, యూరోపియన్ కంట్రీస్ అనుకున్నా, ఇది అప్పటికి హ్రస్వ దృష్టి, అంటే చిన్న చూపు లాంటి, దగ్గర చూపు లాంటిది అనిపిస్తుంది. కానీ దూరదృష్టితో ఆలోచిస్తే మాత్రం ఈరోజు భారతదేశంతో సహా ప్రతి ఒక్క దేశము ఈ యుద్ధాన్ని ఇమ్మీడియట్లీగా ఆపాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఎవరినో రక్షించడం కోసం అనేది రెండోది. అయితే మన దేశ అవసరాలు, భౌతిక అవసరాలు కావచ్చు, అలాగే మనకు ఆహార భద్రత కావచ్చు, లేకుంటే ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని యుద్ధంపై ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారితో సహా ఏ ఒక్క దేశ ప్రధానమంత్రి కూడా ఇది ఉత్తగానే తీసుకొని లైట్గా తీసుకొని కూర్చునే విషయం కాదని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉన్నది మనకు. సరే, ఇప్పుడు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఢిల్లీలో కట్టెల పొయ్యితోటి వంటలు చేసుకోవచ్చు అనే పర్మిషన్ ఇచ్చిందంటే పరోక్షంగా దేశంలో యుద్ధం ప్రభావం పడుతుందనేది అంగీకరించినట్టుగా ఉంది. అది సామాన్య ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సామాన్య ప్రజలను ఆదుకోవడానికి స్థానిక పాలకులు ఎలాంటి పనులు, నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీ అభిప్రాయం? మన దేశంలో 140 కోట్ల ప్రజలు ఎప్పుడైనా సరే ఆర్థిక సంక్షోభం కానీ, రాజకీయ సంక్షోభం కానీ, లేకుంటే ఈ ఎనర్జీ ఫ్యూయల్ క్రైసిస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఎఫెక్ట్ అయ్యేది పేదవాడే. ఎందుకంటే పేదవాడికి అన్ని డబ్బులు, అంటే భవిష్యత్తుకు సరిపడా అవసరాలకు సంబంధించినంత డబ్బులు కానీ, లేకుంటే ఇతరత్ర అవకాశాలు కానీ ఉండవు. అదే కోటీశ్వరుడు అయితే ఏం చేస్తాడు, ఇంట్లో కోట్ల రూపాయలు ఉంటాయి, వారికి 4 వెహికల్స్ ఉంటాయి, మొత్తం ఉంటుంది. ఇప్పుడు మనకు 100 రూపాయలకు వస్తున్న పెట్రోల్ 500కి అయినా సరే కోటీశ్వరుడు కొనేయగలడు. కానీ 100, 120 అయినప్పుడు పేదవాడు ఇంకో లీటర్ ఎక్స్ట్రా కొనలేని పరిస్థితి. అంటే దేశ ప్రజలే ఈ యుద్ధం మూలంగా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది. మోడీ గారు ప్రధానమంత్రిగా దీనికి ఫీల్ అవుతారేమో, కానీ భౌతికంగా మోడీ గారు లేకుంటే వారికి సంబంధించిన అనుయాయులు ఎవరైతే ఉన్నారో అదాని కానీ, అంబానీ కానీ, లేకుంటే కోటీశ్వరులు కానీ వెంటనే ఎఫెక్ట్ అయ్యేది లేదు. కాబట్టి పేద ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సరి అయిన సలహాలు ఇవ్వడం కానీ, లేకుంటే వారికి సూచనలు చేయడం కానీ, లేకుంటే కొన్ని రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే పనులు కానీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు మనము కోవిడ్ సమయంలో మనము అప్పటి క్రైసిస్ను మనం ఆలోచించాల్సిన, అది ఆరోగ్యకరమైన విపత్తు ఆ రోజు. ఈరోజు వస్తున్నది ఏంటంటే ఎనర్జీ విపత్తు, పెట్రోలియం సంబంధించిన విపత్తు, సమాచారానికి సంబంధించిన ఇంటర్నెట్ సంబంధించిన విపత్తు, లేకుంటే ఆహార భద్రతకు సంబంధించిన విపత్తు. మన ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మనం పూర్తిగా ఐసోలేటెడ్ దేశం కాదు. మనం చాలా అవసరాల కోసం, ఎక్స్పోర్ట్స్ కోసం కొన్ని కంట్రీలు, అంటే వేరే దేశం యొక్క మారకపు నిల్వల కోసం వేరే కంట్రీ మీద ఆధారపడుతున్నాం.
మన ఇంపోర్ట్స్ అంటే మన ఇండియాలో లేని వస్తువుల గురించి కూడా వేరే కంట్రీ మీద ఆధారపడుతున్నాం కాబట్టి దీని గురించి చాలా తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారం 10 రోజుల్లో ఎండ్ అయిపోతుంది అనుకున్న యుద్ధం ఇవాళటికి 21, 22 రోజులు అయిపోతుంది. ఇంకా 21 రోజులు జరుగుతుందని చెప్పేసి నిన్నగాక మొన్ననే మన అమెరికన్ రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 వారంలో అయిపోద్ది అనుకున్న యుద్ధం ఇప్పటికి ఇంకా 3 వారాలు ఉండదని ఆయన చెప్పిండంటే 3 వారాల తర్వాత ఎటువంటి టర్న్ తీసుకుంటుందో మనం ఊహించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దీంట్లో ఏదో స్థానికంగా అభివృద్ధి మంత్రం జపించుకుంటూ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకుంటూ మేము సీసీ రోడ్లు వేస్తాము, సైడ్ డ్రోన్లు వేస్తాము, ట్రైన్లు వేస్తాము, ట్రాక్లు వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మాట్లాడుతున్నాయో వీటితో పాటు ముఖ్యంగా ఈ సంక్షోభం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్క భారత పౌరుడు దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏమన్నా? ముఖ్యంగా మనకు వచ్చేది ఎనర్జీ క్రైసిస్, అంటే పెట్రోల్ అండ్ ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్ సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి అది ఉన్నది. దానికి ఏంటంటే ఈ పెట్రోల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు నా బండి కోసం నేను పెట్రోల్ కొంటాను, నేను 100 ఇస్తాను కాబట్టి లీటర్ పోస్తుందని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. నీకు ఖచ్చితంగా అవసరం ఉంటేనే బండి బయటికి తీయాలి. ఎందుకంటే పెట్రోల్ బంకులు ఉన్న ప్రోడక్టు 100 పెడితే నీది, కానీ అదర్వైజ్ అది ఏంటంటే జాతీయ వస్తువు. అది అంటే ఇంకొకరికి ఏమైనా బాగా అవసరంలో ఉన్న మనుషులకు పనికొచ్చే అవకాశం ఉన్నది. అలాగే సమాచారం బాంబింగ్, ఇంతకుముందు చెప్పాను, ఇంటర్నెట్ బాంబింగ్ అనేది మన దేశంలో జరగబోతున్నది. ఇది అనవసరమైన వార్తను బయటికి పంపించకుండా అవసరం ఉన్న వార్తను. సార్, బంగారం వెండి ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్లో ధర కొద్ది మాత్రం తగ్గించి పెంచడం విపరీతంగా పెరుగుతుంది. ఏమై ఉంటుంది కారణం? మనకు స్థిరాస్తులు, చరాస్తులు అని చెప్పేసి 2 ఉంటాయి. సో ఇప్పుడు చరాస్తి అనేది డబ్బు, స్థిరాస్తి అనేది భూమి. మధ్యలో ఈ రెండింటికి సంబంధించింది. ఇది స్థిరాస్తి కిందికి తీసుకోవచ్చు, చరాస్తి కిందికి తీసుకోవచ్చు బంగారం అనేది. అయితే ప్రపంచంలో ఇప్పుడు కరెన్సీ రూపంలో ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉన్నప్పటికీ డాలర్ అనేది ప్రపంచం మొత్తాన్ని డామినేట్ చేస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు మనము సౌదీ అరేబియాతో ట్రేడ్ చేయాలనుకున్నా, జపాన్తో ట్రేడ్ చేయాలనుకున్నా వాళ్ళకు మనం ఏమి ఇస్తామంటే మన కరెన్సీ ఇవ్వము, భారత రూపీ ఇవ్వము, సింగపూర్ డాలర్ ఇవ్వము, అమెరికన్ డాలర్ మాత్రం ఇస్తాము. సో అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా ప్రపంచం మొత్తంలో అందరూ భావించేది ఏంటంటే బంగారము, వెండి. ఎందుకంటే డబ్బు ఇస్తే ఇది మన ఇంట్లోకి వచ్చేస్తుంది, దీన్ని మార్చుకుంటే వెంటనే డబ్బు రూపంలో మారిపోతుంది. ఇండియాలో రూపీ రూపంలో, సింగపూర్లో డాలర్ రూపంలో, చైనాలో యెన్ రూపంలో, ఇంగ్లాండ్లో పౌండ్ రూపంలో వెంటనే మారిపోయే మెటల్ ఏదైనా ఉందా అంటే బంగారం. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్లీ బంగారాన్ని అందరూ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫ్లూయిడస్ వరల్డ్ అంటే ఒక ప్రవాహం లాంటి ప్రపంచంలో ఏ కరెన్సీ ఎప్పుడు ఎట్లా కూలిపోతుందో తెలియని అయోమయంలో అన్ని దేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ కరెన్సీకి అదనంగా బంగారం రూపంలో తమ ఆస్తులను దాచిపెట్టుకోవాలి. భూమి అంటే మళ్ళీ ఎవడన్నా కొంటాడో లేదో తెలియదు, వేరే వస్తువులు ఎవరైనా కొంటారో లేదో తెలియదు, కానీ బంగారం వెంటనే మనం ఇప్పుడు అనుకుంటే గంట సేపట్లో మనం దాన్ని క్యాష్ రూపంలో మార్చుకోవచ్చు. ఇది బంగారంకున్న గొప్పతనం కానీ లేకుంటే దానికి ఉన్న విలువ కానీ దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈరోజు, అంతకుముందు కొంతమందికి అర్థమయ్యేది, ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకున్నది. కాబట్టి బంగారాన్ని ప్రతి ఒక్కరు కూడా, భారతదేశం ఒకటే కాదు ప్రపంచం మొత్తంలో కూడా బంగారం కావాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి బంగారం రేట్ ఎప్పుడు డాలర్తోనే కౌంట్లో అవుతుంది. మనం అనుకుంటాం రూపాయితో అవుతుంది అనుకుంటాం, కానీ డాలర్తోనే అవుతుంది. సో ఖచ్చితంగా ఈ బంగారాన్ని ప్రతి ఒక్క దేశం ప్రొక్యూర్ చేయాలని చూస్తుంది. కాబట్టి దాంట్లో రేట్లు అడగోలుగా పెరిగిపోవడం, కొద్దిగా హెచ్చుతగ్గులు రావడం కూడా జరుగుతూ ఉన్నది. కానీ నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్రజలకు దీని గురించి ప్యానిక్ అంటే పరేషాన్ కాకుండా తమ అవసరాలకు, అంటే మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు, పెళ్ళిళ్ళకు మనం వాడతాం బంగారాన్ని. ఆ విషయంలో మనం ఆలోచించుకొని ఆ మేరకి కొనుక్కుంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కిలోల కొద్ది బంగారం అనేది ప్రభుత్వాలు దాచిపెడతాయి, ప్రజలు ఎందుకు దాచిపెట్టుకోవాలా? కిలోల కొద్ది బంగారం ప్రజలు ఎందుకు దాచిపెట్టుకోవాలి? వాళ్ళకి కావాల్సింది మినిమం ఎంత ఉంటే అంతే వాడుకుంటే ఏంటంటే అది రేటు పెరిగినా తగ్గినా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి భావిస్తున్నాం. భారతీయుడు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.